మీనింగ్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకున్నాం. మరి ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము అనేటువంటిది లేకపోతే పాలిటీ అనేటువంటిది పాలిటిక్స్కి కంప్లీట్గా డిఫరెంట్. పాలిటీ వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ అనేటివి రాజకీయాలు, రాజకీయ పార్టీల గురించి, రాజకీయాల గురించి చెప్పేటువంటివి పాలిటిక్స్ అయితే, పరిపాలన గురించి చెప్పేటువంటిది పాలిటీ అనేటువంటిది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము అనేటువంటి ఒక థాట్, రాజ్యాంగము అనేటువంటి ఒక భావన గ్రీకు దేశంలో వచ్చింది. ఫస్ట్ టైం అండి, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఒక రాజ్యాంగం ఉండాలి, ఆ పరిపాలన అనేటువంటిది, అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది యాక్ట్ బేస్డ్ రూలింగ్ ఉండాలి. ఒక చట్టాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించాలి, ఒక బుక్కును ఆధారంగా చేసుకొని పరిపాలించాలి, అంతేగాని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించకూడదు అని ఫస్ట్ టైం ఆ ఆలోచన ఎక్కడొచ్చింది అంటే రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్, యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటి ఆ థాట్ ఎక్కడొచ్చింది అంటే గ్రీకు దేశంలో వచ్చింది. దీనికి చిన్న క్లారిటీ చూడండి. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి మహాసామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. మౌర్యులు అనేటువంటి వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉందా? మౌర్యులు ఒక రాజు ఒకలా పరిపాలిస్తాడు, ఆయన తర్వాత వచ్చిన వాడు ఆయనకు నచ్చినట్టు పరిపాలిస్తాడు, ఆయన తర్వాత వచ్చినటువంటి వాడు ఆయనకు నచ్చినట్టు. అంతేగాని అందరికీ కూడా కామన్గా ఒకే బుక్ ఆధారంగా పరిపాలించారా? ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు, నరేంద్ర మోడీ వరకు వీళ్ళందరికీ కూడా సపరేట్ బుక్స్ ఉన్నాయా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారా? దేన్ని బేస్ చేసుకొని రూల్ చేస్తున్నారు? కాన్స్టిట్యూషన్, ఒక చట్టాన్ని బేస్ చేసుకొని, ఒక యాక్ట్ని బేస్ చేసుకొని, ఒక బుక్ను బేస్ చేసుకొని పరిపాలిస్తున్నారు. అంటే వీళ్ళకి ఏమైనా డిస్క్రిమినేటింగ్ పవర్స్ ఉన్నాయా? విచక్షణ అధికారాలు అనేటువంటివి ఉన్నాయా? రాజ్యాంగం అనే ఫైనల్. ఏదైనా కూడా రాజ్యాంగం ఆధారంగా పరిపాలించాలి, వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఇష్టాల ఆధారంగా పరిపాలించకూడదు, యాక్ట్ బేస్డ్ రూలింగ్ ఉండాలి అని ఫస్ట్ టైం ఆ థాట్ ఎక్కడొచ్చింది అంటే గ్రీకు దేశంలో వచ్చింది. ఆ థాట్ను బయటకు తీసినటువంటి వ్యక్తి, ఆ థాట్ను డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్, యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటి దానిని ఫస్ట్ టైం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి. అరిస్టాటిల్ ఏమన్నాడు అంటే, అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే ఇండివిడ్యువల్ రూలింగ్ కంటే, వ్యక్తిగత పాలన కంటే యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటిది శ్రేష్టమైనది. ఇండివిడ్యువల్ రూలింగ్ కంటే యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటిది మంచిది. ఏదైనా ఒక రాజ్యానికి, రాజ్యము అంటే నథింగ్ బట్ దేశము. మళ్ళీ చూడండి, రాజ్యము అంటే నథింగ్ బట్ దేశము. ఒక ఏరియా లోపల ప్రజలు ఉండాలి, ప్రభుత్వాలు ఉండాలి. ఇదంతటిని కలిపి ఏమంటాం? రాజ్యము అంటాం. ఒక రాజ్యానికి వ్యక్తిగత పరిపాలన కంటే కూడా, వ్యక్తుల ఇష్టాల ఆధారంగా పరిపాలించే దానికంటే కూడా చట్టబద్ధమైన పాలన, యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటిది మంచిది అని ఎవరు చెప్పారు? అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. యాన్షియంట్ డేస్లో, ఓల్డెన్ డేస్లో గ్రీకు దేశాన్ని ఎవరు పరిపాలించారు అంటే ఎల్డర్స్ పరిపాలించడం జరిగింది. ఎల్డర్స్ మీన్స్ ఏజ్డ్ పీపుల్ పరిపాలించడం జరిగింది, వృద్ధులు పరిపాలించడం జరిగింది. దీనినే జెరంటోక్రసీ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? జెరంటోక్రసీ. జెరంటోక్రసీ అంటే అర్థం ఏంటండి? వృద్ధుల పరిపాలన. అంటే వృద్ధులు అంటే ఎవరు?
ఏదో లాస్ట్ మంచంలో పడిపోయినటువంటి వాళ్ళు కాదు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అని అర్థం. వృద్ధులు అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అంటే ఒక 50 ఇయర్స్ తర్వాత వాళ్ళందరికీ అన్ని అంశాలపైన ఒక ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది, వాళ్ళైతే బాగా రూల్ చేస్తారు అన్న ఉద్దేశంతో అలా వృద్ధుల చేత, ఏజ్డ్ పీపుల్ చేత అడ్మినిస్ట్రేషన్ జరిగితే అటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఏమని పిలుస్తాం? జెరంటోక్రసీ అని పిలవడం జరుగుతుంది. అటువంటి అడ్మినిస్ట్రేషన్ని జెరంటోక్రసీ. అలా యాక్ట్ బేస్డ్ రూలింగ్ గురించి, ఒక కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉండాలి అని ఫస్ట్ టైం చెప్పినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. కాబట్టి అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ పాలిటీ అని పిలవడం జరుగుతుంది. అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ పాలిటీ అని పిలవడం జరుగుతుంది. రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పాలిటీ, రాజనీతి శాస్త్ర పితామహుడు అని అరిస్టాటిల్ని పిలవడం జరుగుతుంది. ఈ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి చాలా బుక్స్ రాశాడు ఈ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి. ఈ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే, అరిస్టాటిల్ రాసినటువంటి బుక్స్ ఏంటంటే పాలిటిక్స్, డి ఆనిమా, పాలిటిక్స్, డి ఆనిమా, నికోమోచన్, పాలిటిక్స్, డి ఆనిమా, నికోమోచన్, ఎథిక్స్, ఇవన్నీ కూడా అరిస్టాటిల్ రాసినటువంటివే. పాలిటిక్స్, డి ఆనిమా, నికోమోచన్, ఎథిక్స్. పాలిటిక్స్, డి ఆనిమా, నికోమోచన్, ఎథిక్స్ అనేటువంటి బుక్స్ని ఎవరు రాశారు? అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. పాలిటిక్స్, డి ఆనిమా, నికోమోచన్, ఎథిక్స్ అనేటువంటి బుక్స్ రాశారు. ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ పాలిటీ. ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్? గ్రీకు దేశానికి సంబంధించిన పర్సన్. ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ రూలింగ్ అనేటువంటిది, యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటి థాట్ ఏ కంట్రీలో వచ్చింది? గ్రీకు దేశంలో వచ్చింది. గ్రీకు దేశంలో వచ్చింది. గ్రీకుల్ని ఓల్డెన్ డేస్లో ఎవరు రూల్ చేసేవాళ్ళు? ఎల్డర్స్ రూల్ చేసేటువంటి వాళ్ళు, ఏజ్డ్ పీపుల్ రూల్ చేసేటువంటి వాళ్ళు. అటువంటి రూలింగ్ ఏమన్నారు? జెరంటోక్రసీ అని పిలవడం జరిగింది. అరిస్టాటిల్ రాసినటువంటి బుక్స్ ఏంటి? పాలిటిక్స్, డి ఆనిమా, నికోమోచన్, ఎథిక్స్. ఎప్పుడు అడిగేటువంటి బిట్ ఇదండి. పాలిటిక్స్ అనేటువంటి బుక్ను ఎవరు రాశారు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి, అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఎవరి యొక్క డిసెండెంట్, ఎవరి యొక్క శిష్యుడు అంటే ప్లేటో. అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఎవరి శిష్యుడు అండి? ప్లేటో. ప్లేటో ఇతను ఒక రాజనీతి శాస్త్రవేత్త. ప్లేటో అనేటువంటి వ్యక్తి, ఇతని శిష్యుడు అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి. ప్లేటో అనేటువంటి వ్యక్తి ఈ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి కొన్ని బుక్స్ రాశాడు. ప్లేటో అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్స్ ఏంటి అంటే రిపబ్లిక్. ప్లేటో రాసినటువంటి బుక్స్ అండి రిపబ్లిక్, దిలాస్, అపాలజీ. ఈ రెండు ఇంపార్టెంట్ అండి, రిపబ్లిక్, అపాలజీ అనేటువంటివి చాలాసార్లు అడిగినటువంటి బిట్లు. ప్లేటో రాసినటువంటి బుక్స్ అండి ఇక్కడ ఉన్నాయి చూడండి, రిపబ్లిక్, దిలాస్, అపాలజీ. రిపబ్లిక్, దిలాస్, అపాలజీ అనేటువంటి బుక్స్ రాశాడు. ఇక్కడ రాసుకోండి, అపాలజీ అనేటువంటి బుక్ను మహాత్మా గాంధీ గుజరాతీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అపాలజీ అనేటువంటి బుక్ను గుజరాతీ లాంగ్వేజ్లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ట్రాన్స్లేటెడ్ అపాలజీ, ప్లేటోస్ అపాలజీ బుక్. ప్లేటో యొక్క అపాలజీ బుక్ను ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఎవరి యొక్క డిసెండెంట్, ఎవరి యొక్క శిష్యుడు అని చెప్తున్నాను? ప్లేటో యొక్క శిష్యుడు. ప్లేటో అనేటువంటి వ్యక్తి సోక్రటీస్ యొక్క శిష్యుడు. అంటే ప్లేటో యొక్క గురువు ఎవరు? సోక్రటీస్. వీళ్ళందరూ కూడా ఫిలాసఫర్స్ అండి, వీళ్ళు
తత్వవేత్తలు అని పిలుస్తాం, ఫిలాసఫర్స్ అని పిలవడం జరుగుతుంది. సమాజం గురించి అక్కడ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, పాలకులు ఎలా ఉండాలి, ఇలా వీటన్నిటి గురించి చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ యొక్క శిష్యుడే అలెగ్జాండర్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరండి? అలెగ్జాండర్. అలెగ్జాండర్ ది గ్రేట్. యాక్చువల్గా అరిస్టాటిల్ యొక్క కోరిక మేరకే ఈయన ప్రపంచ మొత్తాన్ని కూడా కాంకర్ చేయాలి అనుకుంటాడు. ప్రపంచం మొత్తం మీద ఒకరే అడ్మినిస్ట్రేషన్ చేస్తే ప్రపంచం అనేటువంటిది బాగుంటుంది, ఒక్కొక్కడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూల్ చేసుకుంటున్నారు, ప్రజలు అనేటువంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. అలా కాదు, ప్రపంచమంతా కూడా ఒకరి కంట్రోల్లోనే ఉండాలి అని అరిస్టాటిల్ యొక్క కోరిక. దానికోసం ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాలి అనుకుంటాడు. ఎవరండి? అలెగ్జాండర్ ది గ్రేట్. ఓకేనా? నలుగురు వచ్చారు: సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిలు, అలెగ్జాండర్ అనేటువంటి వాళ్ళు. ఓకేనా? ఇది చిన్న ఇంట్రడక్షన్ లాంటిది. ఫాదర్ ఆఫ్ పాలిటీ ఎవరు? అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్స్ ఏంటి? పాలిటిక్స్, డియానిమా, నికోమోచన్, ఎథిక్స్. అరిస్టాటిల్ ఎవరి యొక్క శిష్యుడు? ప్లేటో రాసినటువంటి బుక్స్ ఏంటి? రిపబ్లిక్, దిలాస్, అపాలజీని గుజరాత్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? మహాత్మా గాంధీ అనేటువంటి వ్యక్తి. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరు? అలెగ్జాండర్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరండి? అలెగ్జాండర్. ఇప్పుడు ప్రపంచంలో ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్గా బ్రిటన్ రాజ్యాంగాన్ని చెప్పడం జరుగుతుంది. ఏ కాన్స్టిట్యూషన్ చెప్తారండి? బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో మొదటి రాజ్యాంగం ఏంటి? బ్రిటన్ రాజ్యాంగం. ప్రపంచంలో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏమంటున్నాము? బ్రిటన్ కాన్స్టిట్యూషన్. కానీ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ప్రత్యేకంగా సపరేట్గా రాయబడిందా? సపరేట్గా రాయలేదు. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఇది ఫిక్స్ అని ఎక్కడా రాయలేదు. ఏం జరుగుతూ ఉంటుంది? అది పార్లమెంటు చేసేటువంటి చట్టాలు, పార్లమెంటు చట్టాలు చేస్తుంటే అది మారిపోతూ ఉంటుంది. అంటే అదేమి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు. ఒకేసారి దీంట్లో ఉండేటువంటి అంశాలన్నీ రాయలా. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ కాన్స్టిట్యూషనే. కాకపోతే ఇది ప్రత్యేకంగా దీంట్లో ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇన్ని పార్ట్లు ఉన్నాయి, ఇన్ని షెడ్యూల్ ఉన్నాయి అనేటువంటిది ఏమీ లేదు. అది ఎప్పటికీ కూడా మారిపోతూ ఉంటుంది. పార్లమెంటు చేసేటువంటి చట్టాల ఆధారంగా మారిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడానికి లేదు. కానీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చట్టం ఆధారంగా పరిపాలించడం ఎక్కడొచ్చింది? పార్లమెంటు చేసినటువంటి చట్టాల ఆధారంగా పరిపాలించడం ఎక్కడొచ్చింది? బ్రిటన్లోనే వచ్చింది. ఆ చట్టాన్నే ఏమని పిలిచారు? రాజ్యాంగము అని పిలిచారు. ఇప్పుడు ఒక చట్టం చేశారు, అదొక రాజ్యాంగం. తర్వాత ఇంకొక చట్టం చేస్తారు, అది ఒక రాజ్యాంగం. తర్వాత ఇంకొక చట్టం చేస్తారు, అది రాజ్యాంగం. అంటే ఏం జరుగుతుంది? మారిపోతూ వస్తుంది. అంతేగాని ఫిక్స్డ్గా ఒకటి ఉందా రాజ్యాంగం? లేదు. అంటే రిటర్న్ అంటే రాశారా? ఏమైనా రాయలేదు. అంటే బ్రిటన్ రాజ్యాంగం ఒక రిటర్న్ కాన్స్టిట్యూషనా? కాదు. కానీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏం చెప్పాలి? బ్రిటన్ కాన్స్టిట్యూషన్. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏమని పిలిచాం? పరిణామాత్మక రాజ్యాంగం, చేంజబుల్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. మోస్ట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరిది? బ్రిటన్ కాన్స్టిట్యూషన్. అర్థమైందా లేదా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్స్టిట్యూషన్గా ఎవరిని చెప్పాను? బ్రిటన్ కాన్స్టిట్యూషన్. అలా కాకుండా ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిదండి? అమెరికన్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగము. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. యాక్చువల్గా అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది 1787లో రాస్తే, 1787 సంవత్సరంలో రాస్తే, ఇది అమలులోకి వచ్చింది
1789. అమలులోకి వచ్చింది 1789 మార్చి 4. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది 1787 సెప్టెంబర్ 17వ తేదీ నుంచి, అంటే సెప్టెంబర్ 17వ తేదీ అనేటువంటిది అది రాయడం ప్రారంభమైనటువంటి రోజు. మరి అమలు చేసింది ఎప్పటి నుంచి? 1789 మార్చి 4. అంటే ఈ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఈ రోజున రాశారు. ఒక్కసారి ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. రాసిందైతే, రాయడం అయితే ఎప్పుడు జరిగింది? 1787 సెప్టెంబర్ 17th నాటికి రాసేశారు. అది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ లేకొచ్చింది, ఎప్పటి నుంచి అమలు లేకొచ్చింది? 1789 మార్చి 4. 1789 మార్చి 4 అంటే అమెరికాలో రాజ్యాంగము అనేటువంటి దాన్ని రాశారా లేదా? రాశారు. రాశారు కాబట్టి దాన్ని ఏ కాన్స్టిట్యూషన్ అని పిలిచాం? రిటర్న్ కాన్స్టిట్యూషన్. అంటే ఎటువంటి అంశాలు ఉండాలి అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేసుకున్నారు. అలా ఫ్రేమ్ చేసినటువంటి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెరికా కాన్స్టిట్యూషన్ కాబట్టి అమెరికా కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని పిలిచాం. మరి ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి అమెరికా కాన్స్టిట్యూషన్లో కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? 7 ఆర్టికల్స్ ఉన్నాయి. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కేవలము 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీనిని ఏమని పిలిచారు అంటే స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికాది. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం ఎవరిది? అమెరికాది. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం ఎవరిదండి? అమెరికాది. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఓన్లీ 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 3 బిట్లు చెప్పాను. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? బ్రిటన్ది. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికాది. అదేవిధంగా స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికా. ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ లేకొచ్చింది? 1789 మార్చి 4. 1789 మార్చి 4 నుంచి ఎఫెక్టివ్ లేకొచ్చింది. దీనికే చెప్పాను, అమెరికన్ కాన్స్టిట్యూషన్కి ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ప్రపంచంలో అత్యంత దృఢమైనటువంటి రాజ్యాంగం ఎవరిది? అమెరికన్ కాన్స్టిట్యూషన్ది. అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికన్ కాన్స్టిట్యూషన్. మరి ఈ రాజ్యాంగం అనేటువంటిది రాయడానికి, అమెరికా రాజ్యాంగం అనేటువంటిది రాయడానికి దాదాపు 3 to 4 months పట్టింది. ఎన్ని రోజులు అంటే 3 నుంచి 4 నెలలు పట్టింది. అందుకే అతి తక్కువ కాలంలో రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్. అంటే చాలా లిమిటెడ్ పీరియడ్లో 3 to 4 monthsలో రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. చాలా తక్కువ కాలంలో రాశారు. చాలా తక్కువ కాలంలో రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఈ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. ఇప్పుడు ప్రపంచంలో అతి చిన్న లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అయినప్పుడు ప్రపంచంలో అతి పెద్ద లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అవునా కాదా? రాసుకున్నాం కదా. రాసుకున్న తర్వాత దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి? 395 ఆర్టికల్స్ వచ్చాయి. ఎన్ని పార్ట్లు వచ్చాయి? 25 పార్ట్స్ వచ్చాయి. ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 12 షెడ్యూల్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ముందే రాసి పెట్టుకున్నాం అంటే ప్రీ రైట్ కాన్స్టిట్యూషన్ మనది. మరి లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. స్మాలెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికా. లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? ఇండియన్ కాన్స్టిట్యూషన్. లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇండియాదైతే స్మాలెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికాది. ఓకేనా? నెక్స్ట్ లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇండియాది. ఇప్పుడు రాజ్యాంగాన్ని రాయడానికి తక్కువ పీరియడ్, షార్ట్ పీరియడ్ తీసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికాది. 3 to 4 months. మరి రాజ్యాంగాన్ని రాయడానికి ఎక్కువ టైం తీసుకున్నటువంటిది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఏ రాజ్యాంగాన్ని రాయడానికి ఎక్కువ టైం తీసుకున్నారండి? ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్. అప్రాక్సిమేట్లీ 7 years అండి.
అప్రాక్సిమేట్లీ 7 years. షార్ట్ పీరియడ్లో రాసిన కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికా కాన్స్టిట్యూషను. షార్ట్ పీరియడ్లో రాసిందేమో అమెరికా కాన్స్టిట్యూషను, లాంగ్ పీరియడ్లో రాసింది ఎవరిది అంటే ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ అనేటువంటిది దాదాపు 7 సంవత్సరాలు పట్టింది ఆ రాజ్యాంగాన్ని రాయడానికి. అదే భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎన్ని రోజుల్లో రాశారు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది రాయడానికి. అమెరికా కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత టైం పట్టింది? 3 to 4 months. ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత టైం పట్టింది? 7 years. అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత టైం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. తక్కువ టైం పట్టింది ఎవరికి? అమెరికాకి. ఎక్కువ టైం పట్టింది ఎవరికి? ఆస్ట్రేలియాకి. అంటే ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికాది. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికాది. లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? ఇండియాది. స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరిది? అమెరికాది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే బ్రిటన్. అర్థమైందా? ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే బ్రిటన్. ఇది ఓ చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. అసలు కాన్స్టిట్యూషన్లు ఎవరెవరివి, పెద్దదేంటి, చిన్నదేంటి, ఎక్కువ కాలం పట్టింది ఏంటి, తక్కువ కాలం పట్టింది ఏంటి అనేటువంటిది. సరే, ఇప్పుడు అసలు రాజ్యాంగము అంటే ఏంటి? ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నాను కాబట్టి అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, డెఫినేషన్, అసలు మీనింగ్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ అంటే మనం బ్రాడ్గా చెప్పాలి అంటే, సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, కాన్స్టిట్యూషన్ అంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము అనేటువంటిది. ప్రజలు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము అనేటువంటిది వాళ్ళు చేయవలసినటువంటి డ్యూటీస్ గురించి, ప్రజలు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము అనేటువంటిది చేయవలసినటువంటి డ్యూటీస్ గురించి చెప్పేటువంటిదే కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. ప్రజలకి ఏమున్నా అంటే ప్రజల యొక్క డ్యూటీస్ ఏంటి, ప్రభుత్వం యొక్క డ్యూటీస్ ఏంటి, ప్రభుత్వం యొక్క అంటే ప్రభుత్వ అంగాలు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం యొక్క డ్యూటీస్ ఏంటి అని చెప్పేటువంటిదే, పర్టికులర్గా నిర్వచించినటువంటిదే రాజ్యాంగం. ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేయాలి అనేటువంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి బుక్కునే ఏమని పిలిచారు అంటే కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరిగింది. అందరైనా ఉండేది కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి? ప్రజలకు సంబంధించి, పబ్లిక్ సంబంధించి ఏముంటాయి? నీ హక్కులు ఇవి, నీ విధులు ఇవి, నువ్వు అంటే నీ యొక్క రైట్స్ ఇవి ఉన్నాయి, నీ యొక్క డ్యూటీస్ ఉన్నాయి, నువ్వు ప్రభుత్వం నుంచి ఇవన్నీ పొందొచ్చు. ఆ పొందడమే కాదు, నీకు కొన్ని డ్యూటీస్ కూడా చెయ్యాలి అని ఉంటుంది. ప్రభుత్వం మనకి ఏముంటాయి? ప్రభుత్వము ప్రజలకి కొన్ని రక్షణలు కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వం అనేటువంటిది ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవాలి. అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించి చట్టాలు చేయాలి, వాటిని అమలు చేయాలి అనేటువంటిది. ఇదంతా కూడా ఈ ప్రభుత్వము అనేటువంటిది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగము అనేటువంటిది, ప్రభుత్వ యంత్రాంగము అంటే నథింగ్ బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ బ్యూరోక్రసీ. ఉద్యోగ స్వామ్యము అంటాం చూడండి, ఉద్యోగస్తులు, మంత్రులు, వీళ్ళంతా ప్రభుత్వ యంత్రాంగము. మరి మీరు ఏం చేయాలి ప్రజా సంక్షేమం కోసం? ఇదంతా కూడా ఎక్కడ ఆల్రెడీ రాసి పెట్టేశారు, ఎక్కడ ఒక బుక్కులో రాశారు. ఆ బుక్కే కాన్స్టిట్యూషన్ అనేటువంటిది. ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎక్కడుంది అంటే ఒక బుక్కులో రాశారు. ఆ బుక్కునే ఏమని పిలిచారు అంటే రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్ అని పిలవడం జరిగింది. మరి ఈ కాన్స్టిట్యూషన్ అని పిలిచాం, రాజ్యాంగము అని పిలిచాం. మరి భారతదేశంలో రాజ్యాంగము అనేటువంటి భావన ఎప్పటి నుంచి వచ్చింది? అసలు భారతదేశంలో కాన్స్టిట్యూషన్ బేస్డ్ రూలింగ్ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? యాక్ట్ బేస్డ్ రూలింగ్ అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చింది? అసలు భారతదేశంలో చేసినటువంటి ఫస్ట్ యాక్ట్ ఏంటి, మొదటి చట్టం ఏంటి అనేటువంటిది చూసుకుంటే
యాక్చువల్గా భారతదేశంలో రాజ్యాంగం అభివృద్ధి చెందినటువంటి ప్రాసెస్ని, అసలు కాన్స్టిట్యూషన్ అనేటువంటి బుక్కుని రాసుకునేటువంటి ప్రాసెస్ని బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి, బీసీ రావత్ అనేటువంటి ఒక పర్సను 6 స్టేజ్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని స్టేజ్లుగా డివైడ్ చేశారండి? 6 స్టేజ్లుగా డివైడ్ చేయడం జరిగింది. బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ని 6 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. 6 ఫేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. దానిలో ఆ 6 స్టేజెస్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే అప్ టు 1773 వరకు, అప్ టు 1773 వరకు అంటే ఫస్ట్ ఫేజ్ ఏంటండి? 1773 వరకు జరిగినటువంటి డెవలప్మెంట్ ప్రాసెస్ని ఫస్ట్ స్టేజ్ లాగా చెప్పారు. ఎవరు? బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి, బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి. సెకండ్ స్టేజ్ చూడండి, 1773 టు అప్ టు 1853, అప్ టు 1853. 1773 నుంచి అంటే 1773 నుంచి అంటే ఏ చట్టం నుంచి? 1773 రెగ్యులేటింగ్. ఇక్కడ చూడండి, అప్ టు 1773 అంటే 1773 ముందు వరకు, 1773 ముందు వరకు ఉండేటువంటిదేమో ఒక ఫేజీ, 1773 నుంచి 1853 వరకు ఉండేటువంటిదేమో ఒక స్టేజీ. అంటే ఇది అప్ టు కాదండి, 1773 ముందు వరకు, ఇదేమో 1773 నుంచి 1853 వరకు. నెక్స్ట్ ఫేజ్ చూడండి, 1853 తర్వాత నుంచి ఆఫ్టర్ 1853 టు 1853 తర్వాత నుంచి 1909 ముందు వరకు, బిఫోర్ 1909, 1909 ముందు వరకు, 1909 ముందు వరకు కాదు, 1909 వరకు అని రాసుకోండి. 1853 నుంచి 1909 వరకు. నెక్స్ట్ది 1909 తర్వాత నుంచి 1909 తర్వాత నుండి 1935 వరకు, 1909 తర్వాత నుండి 1935 వరకు. నెక్స్ట్ స్టేజ్ చూడండి, 1935 తర్వాత నుండి ఆఫ్టర్ 1935 నుంచి 1935 తర్వాత నుంచి 1946 వరకు, అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసేంత వరకు. లాస్ట్ది 1946 నుండి 1949 నవంబర్ 26 వరకు, 1946 నుండి 1949 నవంబర్ 26 వరకు. ఇదేమి ఎగ్జామ్లో అడగడు, ఓకేనా? ఇదేమి ఎగ్జామ్లో అడగడు, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఓ చిన్నగా రాజ్యాంగం అభివృద్ధి చెందినటువంటి క్రమాన్ని ఏ పొలిటీషియన్ లేకపోతే ఏ రాజనీతివేత్త 6 స్టేజెస్గా డివైడ్ చేశాడు అంటే బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి. మొత్తం ఎన్ని స్టేజెస్ అండి? 6. అంటే ఏంటిది? ఈ చట్టాలు చేసినటువంటి క్రమము, రాజ్యాంగము అనేటువంటి భావన అభివృద్ధి చెందినటువంటి క్రమము, రాజ్యాంగం అనేటువంటిది రాసుకునేంత వరకు ఉండేటువంటి ఈ స్టేజెస్ని, ఈ క్రమాన్ని 6 స్టేజెస్గా డివైడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి. అంటే బిఫోర్ 1773 వరకు ఉండేటువంటి దాన్నేమో ఫస్ట్ ఫేజ్ లాగా,
1773 నుంచి 1853 వరకు ఉండేటువంటి దాన్నేమో సెకండ్ ఫేజ్ లాగా, 1853 నుంచి 1909 వరకు ఉండేటువంటి దాన్నేమో థర్డ్ ఫేజ్ లాగా, 1909 తర్వాత నుంచి 1935 వరకు ఉండేటువంటి దాన్నేమో ఫోర్త్ ఫేజ్ లాగా, 1935 నుంచి 1946 వరకు ఉండేటువంటి దాన్నేమో ఫిఫ్త్ ఫేజ్ లాగా, 1946 నుంచి 1949 వరకు ఉండేటువంటి దాన్నేమో సిక్స్త్ స్టేజ్ లాగా చెప్పడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని దశల్లో భారత రాజ్యాంగం అభివృద్ధి చెందింది? 6 దశల్లో అని ఎవరు చెప్పారు? బిసి రావత్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా చెప్పుకుంటూ, మనమేమి హెడ్డింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది అభివృద్ధి క్రమము. అంటే అసలు ఏం జరిగింది ఆ స్టేజ్ల్లో, ఆ దశల్లో ఏం జరిగింది, భారత రాజ్యాంగం అనేటువంటిది ఎలా అభివృద్ధి చెందింది, దీనికి సంబంధించి ఈ 1773 ముందు వరకు ఏం జరిగింది అనేటువంటిది ఫస్ట్ చూడాలి. అంతేనా? మొత్తం 6 స్టేజ్లో ఒక్కొక్క స్టేజ్ గురించి చెప్పాలి కదా. అసలు 1773 కంటే ముందు ఏం జరిగింది, అసలు ఈ యాక్టులు అనేటువంటివి ఎందుకు వచ్చాయి భారతదేశానికి, భారతదేశంలో చేసినటువంటి ఫస్ట్ చట్టం ఏంటి, ఎందుకు చేయవలసి వచ్చింది చట్టం అనేటువంటిది, ఇదంతా కూడా మనకు ఇండియన్ హిస్టరీలో వస్తుంది, దాంతోపాటు ఇక్కడ కూడా వస్తుంది. ఒక్కసారి ఒక స్టోరీ లాగా విందాం. మీరు ఎప్పుడైనా యూరోపియన్ల రాక అనేటువంటి చాప్టర్ వినింటే దాంట్లో కూడా సేమ్ ఇదే వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను ఓన్లీ బ్రిటిషర్స్ గురించే చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశానికి మొదటిసారిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. మొత్తం ఎంతమంది వచ్చారు? 5 దేశాల వాళ్ళు వచ్చారు. దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు 1500 అంటే ఫస్ట్ టైం ఊరక వస్తారు, తర్వాత 1500 నుంచి కంటిన్యూ అయిపోతారు. నెక్స్ట్ సెకండ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? డచ్ వాళ్ళు. డచ్ వాళ్ళు అంటే నెదర్లాండ్ వాళ్ళు. డచ్ వాళ్ళు హాలాండ్ వాళ్ళు లేకపోతే నెదర్లాండ్ వాళ్ళు అని పిలుస్తాం. 1605 సంవత్సరం. ఏ సంవత్సరం అండి? 1605. నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చినటువంటి ఇయర్ 1608, 1608 సంవత్సరం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చినటువంటి వాళ్ళు డేన్స్, డెన్మార్క్ వాళ్ళు 1616, 1616 సంవత్సరం. లాస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో అడుగుపెట్టినటువంటి సంవత్సరం 1668. ఏ సంవత్సరం అండి? 1668. ఓకేనా? మళ్ళీ చెప్తాను. మొత్తం ఎన్ని దేశాల వాళ్ళు వచ్చారు? 5 యూరోపియన్ దేశాల వాళ్ళు వచ్చారు. ఎవరెవరు వాళ్ళు? పోర్చుగీస్ వాళ్ళు. ఎప్పుడు వచ్చారు? 1500. నెక్స్ట్ డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1605. నెక్స్ట్ బ్రిటిషర్స్ ఎప్పుడు వచ్చారు? 1608. డేన్స్, డెన్మార్క్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1616. ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1668. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ 5 దేశాల వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మిగతా 4 యూరోపియన్ దేశాల పైన డామినెన్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకొని, అంటే మిగతా 4 దేశాల వాళ్ళని ఓడించి భారతదేశంలో పరిపాలించేటువంటి కేటగిరీ లాగా మారిపోయినటువంటి వాళ్ళు ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. అసలు ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఒక సెంట్రల్ పవర్ లాగా ఎలా మారారు అంటే, ఈ మిగతా వాళ్ళు అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వచ్చేసి భారతదేశంతో వ్యాపారం చేసి విపరీతమైనటువంటి లాభాలు సంపాదిస్తున్నారు. ఆ విపరీతమైనటువంటి లాభాల గురించి విన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు, మేము కూడా భారతదేశంతో వ్యాపారం చేసి లాభాలు సంపాదించాలి అనుకొని కొంతమంది వ్యక్తులు కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కంపెనీ పేరే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ కంపెనీ పేరేంటండి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాన్ని ఫామ్ చేసుకొని, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఏ కంపెనీది? ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకొని అప్పుడుండేటువంటి
క్రౌన్, అప్పుడుండేటువంటి చక్రవర్తి, అంటే రాజు లేకపోతే రాణి ఎవరున్నారు అంటే ఎలిజబెత్ వన్. అప్పుడు ఎవరున్నారు అండి? రాణిగా ఎవరున్నారు? ఎలిజబెత్ వన్. ఈ ఎలిజబెత్ అనేటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం, మేము భారతదేశంతో కంటే కూడా తూర్పు దేశాలతో వ్యాపారం చేస్తాం. అంటే యాక్చువల్గా ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ యూరప్ ఖండం ఉంటే యూరప్లో లాస్ట్లో ఉంటుంది ఇంగ్లాండ్ అనేటువంటిది. ఇంగ్లాండ్కు తూర్పు వైపు అంటే ఇవన్నీ దేశాలు. ఒక భారతదేశంతో కాదు, ఈస్టర్న్ కంట్రీస్ తోటి, తూర్పు దేశాలతో మేము వ్యాపారం చేస్తాం, మాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఎవరిని అడిగారు? ఎలిజబెత్ని అడిగారు. అప్పుడు ఎలిజబెత్ ఏం చెప్పింది అంటే, మీరు తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేసుకోండి, ఇంకా ఎవరూ వ్యాపారం చేయడానికి లేదు అని ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపోలీ రైట్స్ ఇచ్చింది, గుత్తాధిపత్య హక్కులు ఇచ్చింది. మోనోపోలీ రైట్స్ లేదా గుత్తాధిపత్యము అంటే అధికారం మొత్తం ఒకరి చేతిలోనే ఉండడం. ఇప్పుడు ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఈ దేశాలతో వ్యాపారం చేయకూడదు, ఏ బ్రిటిష్ కంపెనీ మాత్రమే చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంకా వేరే కంపెనీలు రాకూడదు బ్రిటన్ దేశం నుంచి, ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి. ఎవరితోటి? ఈస్టర్న్ కంట్రీస్ తోటి, తూర్పు దేశాలతోటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చెయ్యాలి అని ఏ రోజున పర్మిషన్ ఇచ్చింది అంటే 1600 డిసెంబర్ 31. ఏ రోజున పర్మిషన్ ఇచ్చిందండి? 1600 డిసెంబర్ 31. చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎలిజబెత్ రాణి తన కన్సర్న్ ఇచ్చినటువంటి డేట్ ఏంటి? డేట్ అడుగుతాడండి. 1600 డిసెంబర్ 31, 1600 డిసెంబర్ 31వ తేదీన ఎలిజబెత్ రాణి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి మోనోపోలీ రైట్స్ అనేటువంటిది 15 సంవత్సరాలు ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలండి? 15 ఇయర్స్ మోనోపోలీ రైట్. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 నుంచి ఎన్ని సంవత్సరాలు ఈ తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవచ్చు? 15 సంవత్సరాలు. వ్యాపారము అంటే మిగతా బ్రిటిషర్స్తో కలిసి కాదు, ఆ ఒక్క కంపెనీ మాత్రమే చేయాలి, ఇంకా తూర్పు దేశాలతో ఇంకా ఏ బ్రిటిష్ వ్యక్తి రావడానికి లేదు. అలా మోనోపోలీ రైట్స్ ఇచ్చింది ఎవరికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి 15 సంవత్సరాలు ఇచ్చింది. ఎవరు అంటే ఎలిజబెత్ రాణి. ఎవరండి? ఎలిజబెత్ రాణి. ఇప్పుడు మరి పర్మిషన్ ఇచ్చిన తర్వాత 1600 డిసెంబర్ 31న పర్మిషన్ ఇచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశంతో వ్యాపారం చేసుకోవడం కోసం ఇక్కడ ఉండేటువంటి భారతీయ రాజుల పర్మిషన్ అనేటువంటిది తీసుకోవడం కోసం 1608వ సంవత్సరంలో అప్పటి బ్రిటన్ రాజు అయినటువంటి జేమ్స్ వన్ అనేటువంటి వాడు, ఎలిజబెత్ యొక్క కొడుకండి జేమ్స్ వన్ అనేటువంటి వాడు, ఈ 1608వ సంవత్సరంలో జేమ్స్ వన్ అనేటువంటి వాడు తన యొక్క అంబాసిడర్గా, తన యొక్క రాయబారిగా కెప్టెన్ విలియం హాకిన్స్ అనేటువంటి వాడిని ఇండియాకు పంపించడం జరిగింది. భారతదేశానికి ఎవరిని పంపించాడండి? కెప్టెన్ విలియం. నేను ఏం చెప్తున్నాను? అసలు భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా వచ్చింది? ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి భారతదేశంలో ఎలా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంది? ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నటువంటిది వ్యాపారం చేయకుండా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసేది? మరి అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం చేసినవేగా చట్టాలు. అందుకని ముందు ఆ చట్టాలు చేసే ముందు ఉండేటువంటి దశల గురించి చెప్తున్నాను. అసలు ఎలా వచ్చింది, ఏ సంవత్సరం పర్మిషన్ ఇచ్చారు దానికి? 1600 డిసెంబర్ 31. ఎవరు అప్రూవల్ ఇచ్చారు? ఎలిజబెత్ రాణి. ఎన్ని సంవత్సరాలు మోనోపోలీ రైట్ ఇచ్చింది? 15 ఇయర్స్ ఇచ్చింది. మరి 15 ఇయర్స్ ఇచ్చినప్పుడు 1608వ సంవత్సరంలో అప్పటి జేమ్స్ వన్ అనేటువంటి రాజు, ఎలిజబెత్ వన్ తర్వాత వచ్చినటువంటి రాజు జేమ్స్ వన్ అనేటువంటి వాడు తన యొక్క అంబాసిడర్గా, తన యొక్క రాయబారిగా భారతదేశానికి ఎవరిని పంపించాడు? విలియం హాకిన్స్ను పంపించి
ఈ విలియం హాకిన్స్ ఎవరి కోర్టును విజిట్ చేశాడు అంటే జహంగీర్ కోర్టును విజిట్ చేయడం జరిగింది. ఎవరి కోర్టును విజిట్ చేశాడండి? జహంగీర్ కోర్టుని విజిట్ చేయడం జరిగింది. జహంగీర్ తెలుసు కదా, ఎవరు జహంగీరు? మొఘల్ ఎంపరర్, అక్బర్ కొడుకు, మొఘల్ ఎంపరరు. 1605 నుంచి 1626 వరకు రూల్ చేసినటువంటి వాడు జహంగీర్ అనేటువంటి వ్యక్తి. 1605 నుంచి 1626 వరకు పరిపాలించినటువంటి వాడు జహంగీర్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ జహంగీర్ అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్న సమయంలో కెప్టెన్ విలియం హాకిన్స్ అనేటువంటి వాడు వచ్చాడు. ఎవరి తరపున వచ్చాడు అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వచ్చాడు. జేమ్స్ వన్ తరపున వచ్చాడు. వచ్చి, అయ్యా మీ రాజ్యంలో మేము ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటాం, కంపెనీ తరపున ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. వ్యాపారం చేయడం వల్ల మీ యొక్క ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఉపాధి వస్తుంది, ఇక్కడ ఉండేటువంటి రా మెటీరియల్ అంతా కొంటాం మేము, ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులన్నింటినీ కొంటాం మేము, మీ ప్రజలందరికీ లైవ్లీహుడ్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అందరూ కూడా అంటే వాళ్ళ యొక్క జీవనోపాధులు పెరుగుతాయి అని చెప్పడంతో జహంగీర్ అనేటువంటి వ్యక్తి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కెప్టెన్ విలియం హాకిన్స్కి పర్మిషన్ ఇచ్చాడు. కాకపోతే పర్మిషన్ ఇచ్చాడు, కానీ అంతకుముందే ఇక్కడ భారతదేశంలో ఎవరున్నారు? పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. పోర్చుగీస్ వాళ్ళు అపోజ్ చేయడంతో కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే వీళ్ళకి వ్యాపారం చేసుకునేటువంటి హక్కు వచ్చింది. ఒక ప్రాంతంలో మాత్రమే వాళ్ళు ఈ కంపెనీ యొక్క ఫ్యాక్టరీని నిర్మించుకోవడం జరిగింది. అలా 1608వ సంవత్సరంలో ఫస్ట్ ఫ్యాక్టరీని సూరత్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫ్యాక్టరీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారండి? సూరత్ వద్ద. ఎవరి యొక్క అంటే ఎవరి యొక్క ఎఫర్ట్ వల్ల? కెప్టెన్ విలియం హాకిన్స్ యొక్క ఎఫర్ట్ వల్ల. ఎవరు పర్మిషన్ ఇచ్చారో అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవడానికి? జహంగీర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? ఏ భారతీయ రాజు వల్ల లేకపోతే ఏ భారతీయ రాజు యొక్క పర్మిషన్ తోటి బ్రిటిష్ వాళ్ళు తమ ఫస్ట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు అంటే ఏం చెప్పాలి? జహంగీర్. ఏ సంవత్సరం? 1608వ సంవత్సరం. ఏ సంవత్సరం అండి? 1608వ సంవత్సరం. ఎక్కడ ఫస్ట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు? సూరత్ వద్ద ఫస్ట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా? ఇది ఫస్ట్ టైం భారతదేశంలోకి ఎలా వచ్చారు అనేటువంటిది. ఇనీషియల్గా ఎలిజబెత్ వన్ ఎన్ని సంవత్సరాలు మోనోపోలీ రైట్ ఇచ్చింది? 15 ఇయర్స్ ఇచ్చింది. ఈ 15 ఇయర్స్ని కాస్త 1609వ సంవత్సరంలో జేమ్స్ వన్ అనేటువంటి వాడు, ఈ 1609వ సంవత్సరంలో జేమ్స్ వన్ అనేటువంటి వాడు 15 ఇయర్స్ని కాస్త అన్లిమిటెడ్ పీరియడ్ లాగా మార్చడం జరిగింది. అన్లిమిటెడ్ పీరియడ్ లాగా మార్చండు అంటే ఇంతకుముందు మోనోపోలీ రైట్స్ ఎన్ని సంవత్సరాలు మాత్రమే ఉండేది? 15 సంవత్సరాలు ఉండేది. 15 సంవత్సరాలు గుత్తాధిపత్య హక్కులు ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు అన్లిమిటెడ్ పీరియడ్ లాగా, ఇంకా లిమిటేషన్ ఏమీ లేదు, దీనిని అన్లిమిటెడ్ పీరియడ్ లాగా మార్చడం జరిగింది. అన్లిమిటెడ్ పీరియడ్ అంటే అర్థం ఏంటి? ఫర్దర్ గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చేంత వరకు, ఫర్దర్ మళ్ళీ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఇంకా భారతదేశంతో తూర్పు దేశాలతో ఎవరికి మాత్రమే వ్యాపారం చేసే రైట్ ఉంది? ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే ఉంది. అలా అన్లిమిటెడ్ పీరియడ్గా మార్చినటువంటి వ్యక్తి ఎవరు? జేమ్స్ వన్. 15 ఇయర్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎలిజబెత్ వన్ అనేటువంటి ఆవిడ. ఓకేనా? ఇంతవరకు క్లారిటీనా? నెక్స్ట్, ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ మాత్రమే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు బ్రిటిషర్స్? సూరత్ వద్ద మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మరి మిగతా వాళ్ళేమో అన్ని చోట్ల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారంలో వెనకబడిపోతున్నారు అని చెప్పేసి ఈ జేమ్స్ వన్ అనేటువంటి వాడే మళ్ళీ 1615వ సంవత్సరంలో ఇంకొక అంబాసిడర్ను పంపిస్తారు, ఇంకొక రాయబారిని పంపిస్తాడు, సర్ థామస్ రో. ఆయన పేరేంటండి? సర్ థామస్ రో. సర్ థామస్ రో ఇక్కడ ఉన్నాడు చూడండి. 1615వ సంవత్సరంలో ఇన్ ద ఇయర్ 1615 సర్ థామస్ రో మెట్ జహంగీర్. మరి జహంగీర్ను కలిశాడు. జహంగీర్ హ్యాస్ గివెన్ అప్రూవల్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ టు ఎస్టాబ్లిష్ దేర్ ఫ్యాక్టరీస్
to establish their factories in total Mughal డైనాసిటీ. మొఘల్ సామ్రాజ్యం విస్తరించినటువంటి ప్రాంతం అంతటిలో కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించాడు ఎవరు? జహాంగీర్. ఇంతకుముందు ఎక్కడ మాత్రమే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు? సూరత్ వద్ద. ఇప్పుడు 1615వ సంవత్సరంలో సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా, సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తి యొక్క ఎఫర్ట్ ఫలితంగా భారతదేశం అంతా, మొఘల్ సామ్రాజ్యం అంతా బ్రిటిష్ వాళ్ళు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. అలా మొఘల్ సామ్రాజ్యం అంతా, భారతదేశం అంతా బ్రిటిష్ వాళ్ళు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకునేటువంటి ఈ అవకాశాన్ని, ఈ ఎఫర్ట్ని చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ థామస్ రో. అర్థమవుతుందా? ఫస్ట్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 1608లో. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? సూరత్. ఎవరి యొక్క ఎఫర్ట్ ఫలితంగా? విలియం హాకిన్స్, కెప్టెన్ విలియం హాకిన్స్. మరి భారతదేశం అంతా కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఎవరు కల్పించారు? సర్ థామస్ రో యొక్క ఎఫర్ట్ ఫలితంగా జహాంగీర్ కల్పించాడు. ఏ సంవత్సరం? 1615వ సంవత్సరం. అంటే ఇక్కడ ఇద్దరి యొక్క ఎఫర్ట్ చాలా ఉంది. ఒకడు విలియం హాకిన్స్, రెండోవాడు థామస్ రో. వీళ్ళిద్దరినీ కూడా ఎవరు పంపించారు? జేమ్స్ వన్. ఇద్దరు కూడా ఎవరి కోర్టును విజిట్ చేశారు? జహాంగీర్ కోర్టుని విజిట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఎవరి కోర్టుని? జహాంగీర్ కోర్టుని. ఇద్దరిని పంపించినటువంటి వ్యక్తి కూడా ఎవరు? జేమ్స్ వన్ అనేటువంటి వ్యక్తి. జేమ్స్ వన్ అనేటువంటి వ్యక్తి. ఇలా ఇనీషియల్గా సూరత్ వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత భారతదేశం అంతా కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యాక్టరీలకి రక్షణ కల్పించుకోవడం కోసం వాళ్ళ ఫ్యాక్టరీలన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్గా, అంటే డిఫరెంట్ ఏరియాలో ఫ్యాక్టరీలు ఉంటున్నాయి. ఈ ఫ్యాక్టరీలన్నిటికీ హెడ్ క్వార్టర్లుగా ఉంచుకోవడం కోసం పెద్ద కోటలు నిర్మించుకోవడం స్టార్ట్ చేశారు. పెద్ద కోటలు నిర్మించుకున్నారు. అంటే ఇక్కడ ఉండేటువంటి సదరన్ ఏరియాలో ఉండేటువంటి ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టరు, వెస్టర్న్ ఏరియాలో ఉండేటువంటి ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టరు, ఈస్టర్న్ ఏరియాస్లో ఉండేటువంటి ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్. అలా హెడ్ క్వార్టర్ను నిర్మించుకోవడం స్టార్ట్ చేశారు. పెద్ద కోటలు నిర్మించుకోవడం స్టార్ట్ చేశారు. అలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 3 ప్రధానమైనటువంటి కోటలు నిర్మించడం జరిగింది. ప్రధానంగా 3 సిటీస్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అలా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి